హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. మనము ఆల్రెడీ కెమిస్ట్రీ కోసం చేసాం, మ్యాథ్స్ కోసం చేసాం స్టూడెంట్స్. సో ఫిజిక్స్ కోసం కూడా చేసాము. అయితే ఫిజిక్స్ అడుగుతున్నానని చెప్పేసి మనం ఫిజిక్స్ ఇప్పుడు చేస్తున్నాం మళ్ళీ. సో చీట్ కోడ్స్ ఆల్రెడీ లేటెస్ట్ చేసినవి కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. ఓకే, సో ప్లేలిస్ట్ గ్రూప్ ఉంది మొత్తం చూడండి. ఒక అవగాహన పెంచుకోండి. ఒక 4-5 పేపర్లు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే, వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మేము మీ లైక్స్ కోసమే ఈ వీడియోస్ తీస్తున్నాం. ఓకే, లైక్స్ చేస్తే కంటిన్యూ వీడియోస్ వస్తాయి స్టూడెంట్స్, లేదనుకో వీడియో స్టాప్ చేసేస్తాం. ప్లీజ్ ఓకే, లైక్స్ ఖచ్చితంగా చేయండి, మీకు మరిన్ని వీడియోస్ మన నుంచి వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో మనము ఒక పేపర్ రాద్దాం స్టూడెంట్స్. ఆల్రెడీ మనం ఈ పేపర్ రాసాము. కావాలంటే మనం వెనక నుంచి కూడా వద్దాం, అలా ఏం లేదు. ఈ పేపర్ అయ్యింది, మళ్ళీ ఎక్కడో పేపర్ చేసాము. మనం కావాలంటే ఒక పేపర్ తీసుకుని ట్రై చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఫిజిక్స్ రాద్దాం స్టూడెంట్స్. ఓకే, ఫిజిక్స్లో సో రైట్ స్టార్టింగ్ నుంచి మనం వెళ్ళొచ్చు, కావాలంటే వెనక నుంచి కూడా వెళ్ళొచ్చు స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. సో ఒకసారి కావాలంటే వెనక నుంచి కూడా వెళ్దాము. రైట్, సో ఎక్కడ మనం 120 కదా, రైట్ ఇక్కడ నుంచి. చాలామందికి ఇలాంటి స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు కొంచెం భయం వేస్తుంది, ఎలాగ చీట్ కోడ్స్ అప్లై అవుతాయని. ఫస్ట్ చీట్ కోడ్ సంబంధించిన కొన్ని నియమాలు చెప్తాం వినండి. ఒకటి ఏంటి అంటే మనము రాంగ్ది కనుక్కోవాలి, ఫైండ్ ద రాంగ్ కనుక్కోవాలి. సెకండ్ వచ్చేసి మనకి ఫిజిక్స్లో ఎప్పుడైనా సరే హై వాల్యూ తీసుకోవద్దు. హై వాల్యూ ఎప్పుడు వెళ్ళకండి స్టూడెంట్స్. మరీ హై వాల్యూ ఉంటుంది కదా, ఆ హై వాల్యూ వెళ్ళకండి. రైట్, హై వాల్యూకి దగ్గరగా ఉన్న నెక్స్ట్ వాల్యూ తీసుకోండి, కావాలంటే హై టు నియరెస్ట్ వాల్యూ తీసుకోండి. ఓకే, థర్డ్ వచ్చేసి సిమిలర్ ఆప్షన్స్ కనుక్కోవడానికి మీరు ఏవి సిమిలర్ ఆప్షన్స్ అనేది టెక్నిక్ ఉంటుంది స్టూడెంట్స్. చాలామంది సిమిలర్ ఆప్షన్స్ కానివి సిమిలర్ అనుకుంటున్నారు, దాంట్లోనే ఆన్సర్ వెతకడానికి ట్రై చేస్తున్నారు. ప్లీజ్ సిమిలర్ ఆప్షన్స్ని కరెక్ట్గా కనిపెట్టండి స్టూడెంట్స్. ఓకే, థర్డ్ అది. అండ్ ఫోర్త్ వచ్చేసి స్టూడెంట్స్ ఎప్పుడైనా గమనించండి, ఒక 4 ఉన్నాయనుకుందాం, దాంట్లో అది మనము ఏదైనా డబల్ తీసుకున్నాం అనుకో స్టూడెంట్స్, దాంట్లో యావరేజ్ వాళ్ళు తీసుకోవాలి, ఇది మీరు గమనించండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి లాస్ట్లో సిమిలారిటీ ఉంటే తీసుకోండి స్టూడెంట్స్, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ సిక్స్త్ వచ్చేసి స్టూడెంట్స్ గమనించండి, సిక్స్త్ వచ్చేసి మనకి పాయింట్స్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఉదాహరణకి 2.145 ఉందనుకుందాం, నెక్స్ట్ ఇంకోటి 2.1 ఉందనుకుందాం, నెక్స్ట్ ఇంకోటి 2.14 ఉందనుకుందాం. కొంచెం ఇలాంటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి స్టూడెంట్స్. ఓకే, లేకపోతే ఇట్లాంటికి ఇవ్వండి, దీనికి ఇవ్వకండి, ఇలాంటివి ఇవ్వకండి. ఓకే, ఫిజిక్స్ ఎందుకంటే క్యాలిక్యులేషన్ చేస్తే పాయింట్స్లో ఆన్సర్ వస్తుంది, ఇది గమనించండి. ఇవి సూత్రాలు, ఇవి మిస్ చేశారని కూడా స్టూడెంట్స్ మీకు చిరుకు అర్థం కాదు. రైట్, సిమిలర్ వెతికేటప్పుడు ఇక్కడ చూడండి, ఈ 4 సిమిలర్ ఆప్షన్ ఏది గమనించండి. ఫస్ట్ 4 సిమిలర్ ఆప్షన్స్ గమనించడమే మీ టాలెంట్. ఇక్కడ చూడండి 0, 1 అండ్ 1, 0 ఈ 2 సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అంతే కదా. 0, 0 డిఫరెంట్, 1, 1 మనకి డిఫరెంట్. కాబట్టి ఈ రెండిట్లో సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కాబట్టి రెండిట్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు. అండ్ దాంట్లో కూడా స్పెసిఫిక్గా ఏ ఆన్సర్ ఉంటుందో నేను చెప్తాను, నథింగ్ టు వరీ, కంగారేం పడద్దు. అయితే దీంట్లో బ్లండర్ రాంగ్ అనేది ఫస్ట్ మీరు కనిపెట్టాలి స్టూడెంట్స్. ఫైండ్ ద రాంగ్ అందుకే ఇచ్చాను, మనము రాంగ్ ఏదని 100% రాంగ్ మనం కనిపెట్టాలి స్టూడెంట్స్. అందుకోసమే 100% రాంగ్ అని క్లిక్ చేసి వ్యాలిడేట్ చేస్తాను. ఇది రైట్, ఇది స్టూడెంట్స్ ఫస్ట్ ఆన్సరే మనకి గ్రీన్లో వచ్చింది కదా, ఇది రైట్ ఆన్సర్. ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, అండ్ దీంట్లో ఏది రైట్ ఆప్షన్ అనేది మీరు ఎలా కనిపెట్టాలంటే స్టూడెంట్స్, మనం ఏదైతే ఎలిమినేట్ చేస్తామో దాని హెల్ప్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఆ ఛాన్స్ తక్కువ ఉంది, నెక్స్ట్ ఆప్షన్ మీకు చూపిస్తాను స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సిమిలర్ ఆప్షన్స్ మీరు కనిపెట్టడంలో టాలెంట్ ఉండాలి స్టూడెంట్స్. రైట్, చూడండి సిమిలర్ ఆప్షన్స్ అనేవి చూడండి, రూట్లో చూడండి, ఇది రూట్ ఉంది, ఇది రూట్ ఉంది. మీరు అనొచ్చు ఇది రూట్లే కదా సార్, ఇది రూట్లే కదా సార్ అని అడగచ్చు. ఇక్కడ గమనించండి, ఇది ప్లస్ ఉంది, అప్పుడు ఇది మైనస్ ఉంటే అది సిమిలర్ ఆప్షన్, ఇది ప్లస్ మైనస్ ఉంటే సిమిలర్ ఆప్షన్, అలా లేదు కదా. ఇక్కడ చూడండి ఇది డివైడ్ అవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, కాబట్టి మనకి సిమిలర్ ఆప్షన్ అనేది ఈ రెండిట్లలో ఉంది, ఇది మీరు అర్థం చేసుకోండి. సిమిలర్ ఆప్షన్స్ కనిపెట్టడం మీ టాలెంట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే బ్లండర్ రాంగ్ అయితే ఇది బ్లండర్ రాంగ్ అని క్లిక్ చేస్తాను చూడండి, ఇది బ్లండర్ రాంగ్. ఓకే, చూడండి ఇది వ్యాలిడేట్ చేయండి, ఇది స్టూడెంట్స్ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది రైట్ ఆన్సర్. ఓకే, ఇది మీరు క్లియర్గా గమనించండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ గమనించండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు 20ని డబల్ చేస్తే ఎంత వస్తుంది, 40 వస్తుంది. 40ని డబల్ చేస్తే ఎంత వస్తుంది, 80 వస్తుంది.
60 వస్తుందా? లేదు కాబట్టి 60 మొత్తం ఎలిమినేట్ చేయండి. ఇదే ఫైండింగ్ ద రాంగ్ ఆన్సర్ ఆప్షన్. ఇప్పుడు దీంట్లో మూడిట్లో యావరేజ్ వాల్యూ తీసుకోండి. మీకు అదే చెప్పాను ఇందాక నేను. యావరేజ్ వాల్యూ ఇప్పుడు యావరేజ్ వచ్చేసి మనకి 40 ఉంటుంది. ఇలా యావరేజ్ తీసుకుంటే మనం 10లో మనకి 7 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి స్టూడెంట్స్. గమనించండి, 10కి 10 కరెక్ట్ అవ్వు. ఇలా చేసుకుంటే 10లో 7 క్వశ్చన్స్ కరెక్ట్ అవుతాయి. అంటే 10కి ర్యాంక్ ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. 10కి ర్యాంక్ అంటే ఎన్ని మార్క్స్? 70 మార్క్స్ మనకి 10కి ర్యాంక్. ఇది అర్థం చేసుకోండి. ఓకే, వాలెట్ చేద్దాము. ఇది బ్లండర్ రాంగ్, రైట్. 40 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఇది హైయెస్ట్ వాల్యూ వచ్చింది చూడండి, గమనించండి. ఇవి కొంచెం పక్కన ఉన్నాయి కానీ ఇది మాత్రం హైయెస్ట్ వాల్యూ. ఇలాంటి హైయెస్ట్ పీక్స్ వాల్యూ ఉన్నప్పుడు దీనికి దగ్గరగా ఉన్న వాల్యూ ఏది? మనకి ఇది వస్తుంది. ఇది తీసుకోవాలి స్టూడెంట్స్, గమనించండి. కాబట్టి మనము ఇది రైట్ ఆప్షన్ ఉండొచ్చు, ఇది రాంగ్ ఆప్షన్ కాబట్టి బ్లండర్ రాంగ్ ఆప్షన్ కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాం. దాట్స్ స్టూడెంట్స్, ఇది మన ఆన్సర్. ఓకే, సో ఇలాగా చీట్ కోడ్స్ అప్లై కానీ మనం బలవంతంగా అప్లై చేయొద్దు. అప్లై అయిన వాటికి అప్లై చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, సిమిలర్ ఆప్షన్స్ ఏవి? నాకు 8.4 క్లియర్ కనిపిస్తుంది, 8.4 క్లియర్ కనిపిస్తుంది. ఈ రెండిట్లో మనకి సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ మీకు అర్థమైపోవచ్చు ఈ పాటికి. ఇక్కడ 5 ఉంది, రైట్. అంటే అర్థం ఏంటి? అది రాంగ్ ఆప్షన్ పెడతాను, చూసుకోండి. సో ఇదే రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇది కూడా 5 ఉంది. మీకు హింట్ ఇచ్చాను ముందే నేను. ఓకే, సో ఇలాగ మనం హెల్ప్ తీసుకుని మనం రైట్ ఆప్షన్ కనుక్కోవచ్చు. ఇలాంటి ఇట్లా కొంచెం కష్టం స్టూడెంట్స్, ఎందుకంటే చూడండి, ఈ 2 ఆప్షన్స్ ఒకలా ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ ఒకలా ఉన్నాయి. మీరు ఎక్కువగా ఏది వింటారు? అలాంటి ఆప్షన్ ఏమంటే క్లిక్ చేసి చూసుకోండి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం మెకానికల్ వేవ్స్ ఎక్కువ వింటామా? వినము. లాంగ్ టర్మ్ వేవ్ ఎక్కువ వింటామా? వినము. స్టేషన్ వేవ్స్ ఎక్కువ వింటాము. ఓకే, లేకపోతే ట్రాన్స్ఫర్స్ వేవ్స్ ఎక్కువ వింటాం. కాబట్టి అలాగా మనం ఏది ఎక్కువ వింటామో అది ఆప్షన్ పెట్టుకోవచ్చు స్టూడెంట్స్. ఇదిగో స్టేషన్ వేవ్స్ ఉన్నాయి ఆన్సర్. ఓకే, సో అలాగా ఇక్కడ ఏ బి బోత్ ఆర్ ఈక్వల్ బ్రైట్నెస్ ఆర్ బోత్ డస్ నాట్ గ్లో అంటున్నాడు. పొడవుగా ఉందని చెప్పేసి మనం ఇది ఆప్షన్ పెట్టుకుంటామో అలా పెట్టుకోవద్దు, అది రాంగ్ ఆప్షన్ వస్తుంది స్టూడెంట్స్. క్వశ్చన్లో చూస్తానికి ఇక్కడ ఏమంటున్నాడు? ఫిగర్ ఏ అండ్ బి ఆర్ ఐడెంటికల్ బల్బ్స్, విచ్ బల్బ్ గ్లో బ్రైటర్ అంటున్నాడు. ఏ బల్బు బ్రైట్గా గ్లో అవుతుంటాడు? ఐదర్ ఏలో ఉండొచ్చు, బీలో ఉండొచ్చు, రైట్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. 2 విత్ బోత్ ఈక్వల్ బ్రైట్నెస్ మ్యాక్సిమం ఉండదు, రైట్. బోత్ ఆర్ డస్ నాట్ గ్లో ఉండదు, ఎందుకంటే మనకి ఏ బల్బ్ పడుతుంది కాబట్టి ఏ అని ఉండొచ్చు, బి అని ఉండొచ్చు అని మన ఆన్సర్ ఇవ్వచ్చు స్టూడెంట్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. కాబట్టి రెండింటిలో ఆప్షన్ ఉండొచ్చు, దీంట్లో ఉండదు. దాట్స్ స్టూడెంట్స్, ఏలో ఉంది ఆప్షన్. ఓకే, ఆప్షన్ ఇస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏమైనా సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయా చూసుకోండి. నాకు అది కనిపిస్తుంది ఏంటంటే ఇది కొంచెం హైయెస్ట్ వాల్యూ కనిపిస్తుంది. దీని పక్కన వాల్యూ ఏంటి? ఇది. కాబట్టి దీంట్లో ఆన్సర్ ఉండొచ్చు స్టూడెంట్స్. ఓకే, సో రాంగ్ ఆన్సర్ మనం క్లిక్ చేద్దాం. దాట్స్ స్టూడెంట్స్, దీంట్లో మనకి ఆన్సర్ ఉంది, రైట్. ఇలాగా సో దీంట్లో చూసుకోండి, ఇక్కడ 19 సిమిలర్ ఆప్షన్ కనిపిస్తుంది కానీ అలా వెళ్ళకండి, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి 19 అనేది కొంచెం హైయెస్ట్ వాల్యూ కనిపిస్తుంది, ఇది కొంచెం, రైట్. అలా కాబట్టి ఇది హైయెస్ట్ వాల్యూ తీసుకోండి, ఇది, రైట్. దీని పక్కన వాల్యూ ఇది తీసుకోండి. అలా ఎందుకు తీసుకోవాలంటే ఒక మాట గమనించండి, ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ 19 ఉంది కదా మనకి. సో 19 అసలు ఉండదు, చాలా ఇది మాత్రం జాగ్రత్త తీసుకోండి. క్వశ్చన్లో 19 వాల్యూ ఉందనుకుందాం, 90 తీసుకోవచ్చు, కానీ ఇక్కడ 19% ఉంది, ఇక్కడ 19% ఉంది. ఇంత సేమ్గా ఉంటే అసలు ఎప్పుడు తీసుకోకండి స్టూడెంట్స్, ఇది డేంజర్. కాబట్టి వ్యాలిడేట్ చేద్దామా? రాంగ్ ఆప్షన్ వ్యాలిడేట్ చేస్తున్నాం, అది స్టూడెంట్స్ తీసుకోండి. ఇక్కడ 19% ఉంది, ఇక్కడ 19% ఉంటే అసలు ముట్టుకోకండి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా. అలాంటి సేమ్ ఉంటే ముట్టుకోవద్దు. ఓకే, రైట్. దీంట్లో ఏముంటుంది చూడండి, ఇక్కడ పాయింట్స్కి వెళ్ళమని చెప్పాం కదా. చూడండి, 9.6 వాల్యూ ఎక్కువ ఇస్తామా, దీనికి ఆప్షన్ ఎక్కువ ఇవ్వాలంటే ఇట్లాంటికి ఆప్షన్ ఎక్కువ ఇవ్వాలి. అయితే దీంట్లో మనకి ఆన్సర్ అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఇది రాంగ్ ఉంటుంది. దాట్స్ స్టూడెంట్స్, ఇది మన రైట్ ఆన్సర్. ఇది మీకు క్లియర్ గమనించిన స్టూడెంట్స్. ఓకే, సో ఇలాగా నెక్స్ట్ క్వశ్చన్స్ ట్రై చేద్దాం స్టూడెంట్స్. పార్ట్ 2 వస్తుంది నెక్స్ట్ వీడియోస్కి, రైట్. ఇది ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేద్దాం పార్ట్ 2కి.